హలో అందరికీ మా ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఊటీ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఊటీ రైల్వే స్టేషన్ ఉదగమండలం రైల్వే స్టేషన్గా కూడా పిలువబడింది. తమిళనాడులోని ప్రసిద్ధ పర్వత ప్రాంతమైన ఊటీలో ఉంది. ఇది భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన నీలగిరి పర్వత రైల్వే ఎన్ఎంఆర్ రైల్వే మార్గంపై ఉంది. ఈ రైల్వే మార్గం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా 2005లో గుర్తించబడింది. అందులో ఊటీ రైల్వే స్టేషన్ కూడా భాగంగా ఉంది. ఇది భారతదేశంలో ఉన్న పర్వత రైలు మార్గాలలో ఒక ప్రత్యేకమైన రైల్వే మార్గంగా నిలుస్తుంది. ఊటీ రైల్వే స్టేషన్ చరిత్ర. ఊటీ రైల్వే స్టేషన్ 1908లో ప్రారంభించబడింది. ఈ రైల్వే స్టేషన్ నీలగిరి పర్వత రైల్వే ఎన్ఎంఆర్ పథకంలోని ముఖ్యమైన స్టేషన్లలో ఒకటిగా ఉంది. దీన్ని మెట్టుపాళయం నుండి ఊటీకు కనెక్ట్ చేసే పర్వత రైలు మార్గంగా నిర్మించారు. 1908లో ప్రారంభమైన ఈ రైల్వే స్టేషన్ ఆ సమయంలో రైల్వే ప్రయాణాలకు సంబంధించిన అత్యంత ఆధునిక టెక్నాలజీతో నిర్మించబడింది. మీరు ఈ వీడియో ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఊటీ రైల్వే స్టేషన్ కాలనీ శైలి నిర్మాణంతో పూర్వకాలపు శోభను కలిగి ఉంది. దీని నిర్మాణం ఎరుపు సెట్ ఇటుకలుతో, భవనం తక్కువ ఎత్తు, గూటి వంటి ఫీచర్లతో కనిపిస్తుంది. నీలగిరి పర్వత రైల్వే. ఊటీ రైల్వే స్టేషన్ నీలగిరి పర్వత రైల్వే ఎన్ఎంఆర్ లో భాగం. ఇది ఒక అనోఖమైన రైల్వే మార్గం. ఈ రైలు మార్గం నారో గేజ్ రైల్వే అంటే కొంత చిన్న రైల్వే గేజ్లో నిర్మించబడింది. ఇది పర్వతాలపైకి చేరుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది 46 కిలోమీటర్ల ప్రయాణంలో 30 గుహలు మరియు 250 బ్రిడ్జీలు ఉన్నాయి. ఇది ప్రయాణంలో భాగంగా ఎన్నో దృశ్యాలు మరియు అనుభవాలను అందిస్తుంది. ఊటీ నుండి మెట్టుపాళయం రైలు ప్రయాణం కోసం మేము వేరే వ్లాగ్ను సృష్టిస్తాము. నీలగిరి పర్వత రైల్వే మేఘాలయ లైన్ 1908లో ప్రారంభించబడినప్పుడు ఇది రైల్వే పరిశ్రమలో పెద్ద ఎత్తున నూతన ఇంజనీరింగ్ చిట్కాలను పరిచయం చేసింది. పర్వత రైల్వే రాక్ రైలు వ్యవస్థను ఉపయోగించి బహుశా భారతదేశంలో ఈ విధమైన ద్రవ్యరాశి పరిమిత రైలు మార్గాల నుండి ఒకటిగా మిగిలింది. ఊటీ రైల్వే స్టేషన్ ఫీచర్లు. ఊటీ రైల్వే స్టేషన్ కాస్త చిన్నదైనప్పటికీ ఇది తన ప్రత్యేకమైన చరిత్ర, నిర్మాణం మరియు ప్రకృతితో ఆకట్టుకుంటుంది. స్టేషన్ నిర్మాణం కాలనీ శైలి నుండి వచ్చినందున ఇది పురాతన కాలం నుంచి బంధనాలు కలిగిన ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటుంది. స్టేషన్ వద్ద పర్యాటకులు స్టీమ్ ఇంజిన్లు చూడవచ్చు. ఇవి పాతకాలపు శోభను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా ప్రయాణాన్ని అందిస్తాయి. ఇక్కడ బేసిక్ సదుపాయాలు కూడా ఉన్నాయి. పర్యాటకులు అక్కడ టికెట్లు కొనేందుకు మరియు వేచి ఉండే ప్రదేశాలలో సమయం గడపవచ్చు. ఈ స్టేషన్ పర్యాటకులకు మాత్రమే కాకుండా రైల్వే చరిత్రలో ఆసక్తి గల వారికి కూడా అనేక అనుభవాలు అందిస్తుంది. ప్రసిద్ధ రైలు నీలగిరి మౌంటైన్ ఎక్స్ప్రెస్. నీలగిరి మౌంటైన్ ఎక్స్ప్రెస్ అనే రైలు ఈ రూట్లో ప్రసిద్ధమైనది. ఇది మెట్టుపాళయం నుండి ఊటీ వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో పర్యాటకులు నేరుగా స్టీమ్ ఇంజిన్ల ద్వారా ఈ పాత రైల్వే లైన్ మీద ప్రయాణం చేస్తారు. ఇది వారికి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు పర్వతాలు, గుహలు, పట్టాలు మరియు అద్భుతమైన సన్నివేశాలను అనుభవించడానికి అవకాశాన్ని కలిగిస్తుంది. ఊటీ నుండి మెట్టుపాళయం రైలు ప్రయాణం కోసం మేము వేరే వ్లాగ్ను సృష్టిస్తాము. పర్యాటక ఆకర్షణలు. ఊటీ రైల్వే స్టేషన్ అనేక పర్యాటక ప్రాంతాలకు దగ్గరగా ఉంది. బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు, డాడ్బెట్టా పీక్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలు ఈ స్టేషన్ సమీపంలో ఉన్నవి. కాబట్టి ఈ స్టేషన్ను సందర్శించి ఇలాంటి ప్రదేశాలు చూస్తూ ఊటీలో పర్యటించడానికి ఇది ఒక మంచి స్థలం. ఎలా చేరుకోవాలి? ఊటీ రైల్వే స్టేషన్కు చేరడానికి రోడ్డు మార్గం, రైలు మార్గం మరియు విమానం ద్వారా కూడా అందుబాటులో ఉన్నాయి. మెట్టుపాళయం నుండి ఊటీ వరకు నీలగిరి పర్వత రైలు అందుబాటులో ఉంది. కోయంబత్తూరు సమీప విమానాశ్రయం ద్వారా టాక్సీ లేదా బస్సుల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. బెస్ట్ టైమ్ టు విజిట్. ఊటీ రైల్వే స్టేషన్ సందర్శించడానికి వేసవిలో మార్చి నుండి జూన్ వరకు ఉత్తమ సమయం.
ఈ కాలంలో వాతావరణం తేలికగా ఉంటుంది, కావున పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. మాన్సూన్ కాలంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఇది మరింత అందమైన దృశ్యాలు చూపిస్తే ప్రయాణం కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. శీతాకాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కూడా మంచి సమయం, కాబట్టి శీతల వాతావరణం మరియు కొత్త సంవత్సరానుగుణంగా దీనిని సందర్శించవచ్చు. ముగింపు: ఊటీ రైల్వే స్టేషన్ ఒక రవాణా కేంద్రంగా మాత్రమే కాకుండా చరిత్ర, ప్రకృతి మరియు ఇంజనీరింగ్ అందాలను అనుభవించడానికి ఉత్సాహభరితమైన ప్రదేశంగా మారింది. నీలగిరి పర్వత రైల్వే ద్వారా ఊటీ రైల్వే స్టేషన్ దాటే ప్రయాణం పర్యాటకులకు మరచిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. మీరు ఈ వీడియో ఇష్టపడితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.